తండ్రి అయిన దేవుడు ధర్మశాస్త్రమును రాశారు. ఆ ధర్మశాస్త్రమును భూ ప్రజలు నెరవేరుస్తేనే పరలోక రాజ్యం. అంటే ధర్మశాస్త్రమును నీవు ఆ ధర్మశాస్త్రమును నెరవేర్స్తేనే నీకు పరలోక రాజ్యము అనడానికి లేదు. క్రీస్తు భూమి మీదకి వచ్చి మరణించినది వ్యర్థమే అంటున్నాడు. ధర్మశాస్త్రమును దేవుడు నెరవేర్చారు కనుక జయించిన మన యేసు ప్రభువు మనకందరికీ ఆయన రక్తము ద్వారా కొనబడిన వారమందరము క్రీస్తును పోలి నడుచుకుంటే నిత్య జీవానికి వారసులము. హల్లెలూయా. 1 కొరింథీ 10 అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. హల్లెలూయా. 1 కొరింథీ 15:10 అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రయాసపడినది నేను కాదు, దేవుని కృపయే. భూమి మీద నరులు అనుకుంటున్నారు యేసు ప్రభు ఇజ్రాయేలీయులకే వచ్చి వారిలోనే సువార్త చెప్పబడి వారిలోనే మరణించి చనిపోయి తిరిగి లేచాడు కనుక ఇజ్రాయేలీయులనే వారు సువార్త చెప్పాడు. యేసు ప్రభు ఇజ్రాయేలీయులకే దేవుని కొందరనుకుంటారు. యేసు ప్రభు నెరవేర్చలేనిది కూడా అపోస్తలుడైన పౌలు నెరవేర్చాడు అంటున్నారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. అపోస్తలుడైన పౌలు విగ్రహాలు ఆరాధించే ప్రజల దేశములలోకి వచ్చి సువార్త ప్రకటించారంటే ప్రతి మనుషులకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ప్రజలను సంపాదించుకున్నాడు, సువార్తను విస్తరింపచేశారు. అది అంతగా ప్రయాసపడినది నేను కాను, దేవుని కృపయే. హల్లెలూయా. ఆ భక్తునికి దేవుని మీద ఎంత ప్రేమండి, ఎంత కరుణ. ఆయన పడిన ప్రయాసంతా ఇంత కాదు. ఒకే జత బట్టలతో కొంతమంది భక్తులు ఒకే జత బట్టలతో ఉండి ఉతుక్కొని ఆరేసుకొని ఆ బట్టలు ఆరేంత వరకు నీటిలో ఉండి సువార్త ప్రకటిస్తే ఫలించిన ప్రతిఫలం అండి. మనము కొంతమంది భక్తులు తినక కడుపు నాయకట్టుకొని ఉపవసించి ప్రార్థించి మనకు సువార్త తెలియచేశారు. కొందరు భక్తులైతే
సువార్త ప్రకటించుటకు వచ్చిన ప్రజలను, పిల్లలను, భార్యలను, భర్తలను కారులోనే సజీవ దానం చేశారండి. సువార్త ప్రకటించి ప్రజలను రక్షిస్తుంటే వారిని చంపివేశారు, సజీవ దానం చేశారు. అయినను ప్రభువారు ప్రజలని ఈ రీతిగా సజీవ దానం చేస్తున్నారని దేవుడు సువార్తను ఆపలేదు. ఆయన ప్రేమ, ఆయన కరుణ ప్రతి ఒక్కరిని కరుణిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ప్రభువారు. ఆయన ప్రేమించబట్టే ఈ ఆత్మకు జీవించే, ఈ ప్రాణములకు జీవించే ప్రాణభిక్ష, ఈ ఆత్మకు జీవించే, పరలోక రాజ్యములో జీవించే భిక్ష మనకు కలిగింది. ప్రాణమునకు, ఆత్మకు ఒక విలువ కలిగింది. వందనాలు, స్తోత్రాలు. ఈ భారతదేశంలో నోటు చెల్లాలంటే ఒక 100 రూపాయల నోటైనను, 10 రూపాయల నోటైనను, 1000 రూపాయలు, 2000 రూపాయల నోటైనను చెల్లాలంటే అది ఒక గాంధీ తాత బొమ్మ ఉంటేనే దానికి విలువ, అది చెల్లుతుంది. అలాగే మనలో ప్రభువారు దేవుని ఆత్మ ఉంటే మనము కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి మన నోటు కూడా చెల్లుతుంది, మన ఆత్మ కూడా చెల్లుతుంది. అప్పుడు దేవుని మనము చేర్చుకొని మనము ఆయన వాక్య రీతిగా జీవించాలి. అప్పుడే దేవునికి, దూతలకును మనము ఇష్టలమవుతాం. హల్లెలూయా.